హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. ఈ రోజు నేను మొక్కజొన్న గారెలు చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడ నేను మొక్కజొన్నలు తీసుకొని ఒలిచాను. ఇవి మనము లేతవి తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మిక్సీ పట్టే ముందు మనం అందులో ఏవేవి వేసుకోవాలి అంటే వెల్లుల్లి, అలాగే మిర్చి, ఆనియన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నిటిని మనం ఒకసారి కలిపి మిక్సీ జార్ లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనము మొక్కజొన్నలు తీసుకునే ముందు చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్వీట్ కార్న్ ఉంటుంది, అలాగే నాటు మొక్కజొన్నలు ఉంటాయి. స్వీట్ కార్న్ తో చేసుకోవడం వల్ల మనకి మక్క గారెలు అనేవి రావు. మీరు మార్కెట్ కి వెళ్ళి తీసుకునే ముందు కొంచెం చూసి తీసుకోండి, లేకపోతే అక్కడ అడిగినా చెప్తారు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా మనం ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇందులో మనము కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి చూసి ఒకవేళ సాల్ట్ మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కాస్త వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక క్లాత్ మీద వడల్లా చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ పైన చేసుకోవచ్చు, లేదా కవర్ పైన చేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ పైన ఏంటంటే మనము కలుపుకున్న పిండిని బట్టి ఉంటుంది. ఒకవేళ పల్చగా అనిపిస్తే క్లాత్ పైన చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ తడి అనేది క్లాత్ పీల్చుకొని మనకి చేతికి తొందరగా వస్తుంది. ఇలా 4-5 చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ హీట్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా కాల్చుకోవడం వల్ల మక్క గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 3-4 వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా కాల్చుకోవాలి. చూసారు కదా మొక్కజొన్న గారెలు ఎలా చేశానో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.